చూసినారా మీరు చూడలే ఎప్పుడు కదా. స్వామివారి దగ్గర చెన్నకేశవ స్వామి అనే తెలుసు మీకు, ఈశ్వరుడు ఉన్నాడని మీకు తెలియదు. చూపిస్తా. తర్వాత 4000 సంవత్సరం గర్భాలయం మాత్రం ప్రతిష్టాపన చేసినారు పరీక్షిత్ మహారాజు హయాంలో. ఇదంతా మరి ఎప్పుడు కట్టినారు? 640 సంవత్సరాలలో 1510వ శతాబ్దంలో 15వ శతాబ్దంలో 1500వ శతాబ్దంలో రాయల వారు వచ్చినాడు. కృష్ణదేవరాయలు వచ్చిన తర్వాత ఈ ముఖమంటపాన్ని కట్టినాడు. ఈ ముఖమంటపాన్ని నిర్మాణం చేసి ఎవరి పేరు మీద నిర్మాణం చేసినాడు? తిరుమలాంబ జ్ఞాపకార్థంగా, పెద్ద భార్య అయినటువంటి తిరుమలాంబ జ్ఞాపకార్థంగా ఈ నిర్మాణాన్ని చేసుకుంటూ పోయినాడు. అంతటితో ఆగకుండా ఏం చేసినాడు ఆయన? ఈ రంగమంటపాన్ని నిర్మాణం చేస్తూ రాజనిర్మాణాన్ని కూడా చేసినాడు. రాజనిర్మాణం అంటే బయట రాజగోపుర నిర్మాణాన్ని చేస్తూ పోయినాడు. ఆయన కృష్ణదేవరాయలు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తూ పోయినాడంటే తటాకాలు, చెరువులు, బావులు, దేవాలయాలు ఎక్కువ కట్టిస్తూ పోయినాడు ఆయన. 32 సంవత్సరాలకు మరణార్థం చెంది ఉన్నాడు మహానుభావుడు. మహారాజాస్థాన కూటమి చేసినాడు ఆయన. ఇక్కడ రాయలవారు వచ్చిన తర్వాత ఈ ఉత్సవమూర్తులను తీసుకొచ్చినాడు మన గ్రామానికి, వేడుకాపురం గ్రామానికి. ఇంత పెద్ద మహాక్షేత్రం ఇక్కడ ఉందే, శివక్షేత్రం ఉందే, శివకేశవ క్షేత్రం ఉందే, ఇరువురు కలిసినటువంటి క్షేత్రం ఉంది. ఇక్కడ ఏ వేడుక లేదు అని చెప్పేసి ఉత్సవమూర్తులను తీసుకొని వచ్చినాడు స్వామివారు. లక్ష్మీదేవి, భూదేవి, చెన్నకేశవ స్వామి. వారికి 10 రోజులు బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేసి కళ్యాణం చేసుకుని బ్రహ్మరథంపైకి తీసుకొని పోయి 7వ దివసంగా 7వ దినం రోజు 7వ దినం పుణ్యం పడుతుంది. పుణ్యం ఏది పడుతుందో 7వ దినం ఏదైతే ఆ రోజు పుణ్యం పడుతుంది. కావున అక్కడ పోయి అక్కడ స్వామివారిని కళ్యాణం అయితేనే బ్రహ్మరథం పైన తీసుకొని పోయి మాడ వీధులు గుండా ఊరేగింపు చేసుకుని స్వస్థలంలోకి చేరుస్తాం. అదే ఆనవాయితీగా ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా జరుగుతూ పోతుంది మన దేవస్థానంలో. తదుపరి స్వామివారికి ఇక్కడ ఉన్నాడు స్వామివారు. తొలి పూజ విశ్వక్షేణుడు ఆయన. విశ్వక్షేణుడు అంటే ఎవరు? గణపతి స్వరూపమే. స్వామికి సైన్యాధిపతి. స్వామి రాజు లోపలుంటే ఆ స్వామికి, కేశవ స్వామికి ముఖ్యమైనటువంటి మంత్రివర్యుడు ఆయన. విశ్వక్షేణం చతుర్బాహుం శంఖ చక్రం గదా హస్తం ప్రౌఢ సైన్యాధిపత్యం విశ్వక్షేణం నమామ్యహం. ముఖ్యమైనటువంటి సైన్యాధిపతి. సైన్యాధిపత్యానికే సైన్యాధిపతి ఆయన. ఆయన పేరు నామధేయం ఏం పేరు? విశ్వక్షేణుడు. విశ్వక్షేణుడు నామధేయం కలిగినటువంటి మహాసైన్యాధిపత్యం కలిగినటువంటి వాడు. తొలి పూజ ఆయనకే బ్రహ్మోత్సవాలలో. తొలి పూజ ఆయనకైన తర్వాత స్వామివారికి తీసుకుంటాం పూజా విధానం అంతా కూడా. మా అర్చక జనరేషన్ నేను 11వ వాడిని. 10 తరాలు గడిచిపోయినాయి స్వామివారి సేవలో. అంతరించిపోయినారు అంతమంది కూడా. తాతలు, తండ్రి అంతమంది గతించిపోయినారు. నేను 11వ వాడిని స్వామివారి పాద సేవలో ఉన్నా ఇంతవరకు కూడా. ఇది స్వామివారి విశేషం. మన ఏడకి తిరునాళ్ళ బ్రహ్మోత్సవాలలో కూడా 10 రోజులు ఉత్సవాలు జరుగుతాయి స్వామివారికి. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా స్వామివారి సేవలు, ఎటువంటి సేవలు కూడా నిలిచిపోలేదు. ఇంతవరకు కూడా మహానుభావులు ఎవరెవరు వచ్చి ఎవరు ఆధిపత్యంలో ఉండి స్వామివారికి ఉన్నారు వాళ్ళు చేస్తూ పోతూ ఉన్నారు. ఇంతవరకు కూడా ఏ కార్యక్రమం కుంటుపడుకోకుండా పూజా కార్యక్రమాలన్నీ కూడా సజావుగా ఈ సంవత్సరం కంటే ఇంకో ఆ సంవత్సరం ఇంకా బాగా జరపాలని చెప్పేసి అభివృద్ధి చేస్తూ నడుస్తూ పోతాను స్వామివారికి సేవ మాత్రం. ఇది శ్రీమాన్ గోత్రోద్భవస్య చతుర్దశ గోత్రోద్భవస్య యజమానస్య విశ్వనాథ నామధేయస్య కుంకుమం. యజమానస్య నామధేయస్య కుంకుమం. తద్ధర్మపత్ని సమేతాః శ్రీభాని నామధేయస్య చిరంజీవులు నామధేయస్య ऋषिक नामधेयस्य रिहान नामधेयस्य सह कुटुंबानां क्षेमस्थैर्य विजय अभय आयुरारोग्याभिवृद्ध्यर्थं मनोवाञ्छफलसिद्ध्यर्थं पुंसाभिवृद्ध्यर्थं मनोवाञ्छफलसिद्ध्यर्थं इष्टकार्यार्थफलसिद्ध्यर्थं श्रीभुवनेरसमेतस्य लक्ष्मीकेशवस्वामिदेवताभ्यो कृपाकटाक्षवीक्षण प्राप्य फलसिद्धिरस्तु वंश अभिवृद्धिरस्तु विद्या समस्त अधिक पुरोभिवृद्धिरस्तु सरस्वती देवता कृपाकटाक्षवीक्षण प्राप्य फलसिद्धिरस्तु. या फलनिर्घ्यापल पुष्पायाक्ष पुष्पान हि बृहस्पत्प्रसूतस्थानमुच्छन्तर्म स फलोदकेन स्नापयामि.
भोर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात् क्षोत्रशमृतं ब्रह्मभवद्भवस्व श्रीवृषक्षिणभागणपतिदेवताभ्यो श्रीभुवनेश्वरेण श्रीलक्ष्मी केशवस्वां देवताभ्यो नारकेलकर्वेप्रतां भोरस्वर्णपुष्पप्रदक्षिणां समर्पयामि राजाधिराजाय प्रसिद्धसाहि नमोऽहं वै श्रवणाय पौर्णये सदय कामाय वै कामेश्वर वै श्रवणो ददात् నిదానంగా ఒప్పుకోండి ఇంతమంది నిదానంగా తీసుకోండి తొందరపడాలి నేనే వస్తా కరెక్ట్నే ఉండండి కొంచెం వెనక్కి రండి అట్లే చిన్నగా చిన్నగా స్లో 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 It gives transfers in the remaining. After that, you can come back now. Remaining students can go forward. You come back and send remaining students. Javiya, send those students also. Come forward. Have you taken? తీసుకొని తీసుకుని పోతారా ఇట్లా చూడండి ఇట్లా రండి
ఇట్లాంటి మార్కెట్లో కూడా ఈసారి Students, Harshita. విభేదన అంటే స్వామివారికి మనము ఏ విధంగా మనం తీసుకుంటూ ఉంటామో వేళకు భోజనం ఏ విధంగా చేస్తూ ఉంటామో స్వామి కూడా పరమాత్మ స్వరూపం కూడా జీవకలతో నిండి ఉంటాడు కాబట్టి ఆ టయానికి మనం ఏదైతే ఉందో పండు కానీ పదము కానీ ఏదైతే ఉందో అది స్వామివారికి నివేదన రూపంలో చేస్తూ పోతాం. స్వామివారికి ప్రతిరోజు ఎటువంటి కైంకర్యాలు నిర్వహిస్తాము? దీంట్లో కైంకర్యములు నిర్వహించటం అనేటటువంటిది మనం ఏ విధంగా ప్రాతకాలంలో పనులు తోముతున్నాం కదా, స్వామివారికి కూడా మంత్రశాస్త్రములో ప్రకారంగా కూడా దంతరవనం అనేటటువంటిది చేయిస్తాం. స్వామివారికి మంత్రపూర్వకంగా కూడా అక్కడ ఒక ప్రక్షాళనం, పాద ప్రక్షాళనం, తర్వాత నిర్మాల్యం అంతా తీసేసి, నిర్మాల్యం అంటే ఏమిటి, ఎండినటువంటి పూలు అక్కడ ఉన్నటువంటి నిర్మాల్యాన్ని అంతా తీసేసి స్వామివారికి అభిషేకం అనేటటువంటిది స్నానం చేయిస్తాం. మీ యొక్క రీతిలో స్నానము అంటారు దాన్ని. అభిషేకం అనేటటువంటి స్నానం చేయించటం, మామూలుగా తిలకధారణ, గంధధారణ, వస్త్రధారణ, అలంకరణం, పుష్పమాలికల అలంకారం చేస్తారు. ఇది కైంకర్యార్థం. తదుపరి నివేదన, మహామంగళహారతితో ముగింపు చేస్తాం. ఈ కార్యక్రమాలు అనేటటువంటి పూజా కార్యక్రమం అంటూ ఉదయకాలము, మాధ్యాహ్నికము, సాయంకాలం మూడు పూట్ల చేసేస్తాం. చెన్నకేశవ స్వామి రథాన్ని ప్రారంభం చేయటం అనేటటువంటిది దాదాపు వచ్చేసి ఇది 200 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పేసి నా తండ్రి నుంచి ఆర్యోక్తి నుంచి విన్నా. దాదాపు 200 సంవత్సరాల నుంచి రథం లాగుతూనే ఉన్నారు.
అప్పుడు అనేటటువంటిది వేడుకాపురం అనేటటువంటి పూర్వనామధేయం కలిగినటువంటి ఈ యాడకి గ్రామంలో బ్రాహ్మణులే అక్కడ మడుగుతేరు అనేటటువంటిది ఒక పద్ధతి ఉండింది. అక్కడ వచ్చేసి గంగమ్మ గుడి ఉంది పూర్వం నుంచి ఆనవాయితీ ప్రకారము. అక్కడ స్థలంలో వచ్చేసి అక్కడ హద్దు, దాని పూర్వం నుంచి హద్దు, ఆ మడుగుతేరు అనేది అక్కడికి పోయిన తర్వాత బ్రాహ్మణులు అక్కడికి లాగిన తర్వాత అంటే అంతమంది బ్రాహ్మణులు ఈ గ్రామంలో ఉండిన్నారు. కాలానుగుణంగా ఎవరి పనుల కొద్ది వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మామూలు భక్తులంతా కూడా బ్రాహ్మణులే కాదు, భక్తులు కూడా పరమాత్మునికి ముఖ్యమే, ఎవరైనా లాగవచ్చు. ఇప్పుడు అదేవిధంగా జరుగుతూ ఉంది. 200 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ఏమిటి చెన్నకేశవ స్వామి ఇందాక చెప్పినా కదా, పరీక్షిత్ మహారాజు కాలములో నిర్మాణం ప్రతిష్టాపన జరిగినటువంటిది. ఈ రాజ నిర్మాణం కూడా కృష్ణదేవరాయలు నిర్మాణం చేశారు. అది ఒక వేడుక. పూర్వం నుంచి కూడా ఆనవాయితీ పద్ధతి ప్రకారంగా మన క్షేత్రానికి లక్ష్మీ చెన్నకేశ్వర ఒక వేడుక అనేటటువంటిది పెట్టినారు ఇక్కడ. అందుకే వేడుకాపురం అని కొన్ని వేడుకలు జరిపేటటువంటి వాళ్ళు అన్నమాట. కృష్ణదేవరాయలు వచ్చి ఈ వేడుకాపురంలో ఈ మహాక్షేత్రమైనటువంటి శివకేశవ క్షేత్రం ఇక్కడ ఉందే అని చెప్పేసి ఆ వేడుకలు జరుపుకుంటూ ఆయన హంపి నుంచి విజయనగర సామ్రాజ్యం నుంచి ఇక్కడ రాజరాజ నరేంద్రుని ఆస్థానానికి అంటే అహోబిల మఠం సైడ్ రాజరాజ నరేంద్రుని ఆస్థానానికి వెళ్ళిపోయేవాడు. అందుకే దీనికి వేడుకాపురం నామధేయం కలిగింపజేసినాడు. ఇది ద్వాపరయుగం అంటే కలి ప్రారంభమవుతుంది అనంగా ద్వాపరయుగంలో ప్రతిష్టాపన జరిగినటువంటి ఆధారాలు చెబుతూ ఉన్నాయి. నవగ్రహాల ఆధిపత్యం అంటే ఇక్కడ రవి ఉన్నాడు, 9 మంది గ్రహాలు అక్కడ ఉన్నాయి. ఆ మండలం అంతా కూడా ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. అంటే అక్కడ పాలించేటటువంటి గ్రహ సంఖ్య 9. ఒక్కొక్క గ్రహం వచ్చేసి ఒక్కొక్క దానికి పాస్ చేసుకుంటూ పోతూ ఉంటుంది అన్నమాట. మనకు పాపగ్రహ రీత్యా మన జాతకం వెంబడి కూడా అంటే మనకు ఏ గ్రహాలు అనుకూలింప చేయలేదో, ఇప్పుడు ఉదాహరణకు కుజుడు అనుకూలింప చేయలేదు. కుజుడు అనుకూలింప చేయలేకపోతే పోలీస్ తత్వమైనటువంటి కోర్టు వ్యవహారాలు, రెవెన్యూ తత్వమైనటువంటివి ఇవన్నీ సమస్యలన్నీ కూడా తెచ్చిపెడతాడు. అంతేకాకుండా సంతాన సమస్య తత్వం పైన కూడా కుజాధిపత్యం నడిపింపజేస్తాడు. శని ఆధిపత్యం కూడా ఏం చేస్తాడు? తరచూ ఆరోగ్యాలను భంగం చేస్తూ, డబ్బును రానీయకుండా చేస్తూ, శరీర అవస్థను పాలు చేస్తూ పోతూ ఉంటాడు. ఈ గ్రహమండలి ఒక్కొక్క గ్రహం వచ్చేసి ఒక్కొక్క స్థితిలోకి తీసుకెళ్తూ పోతూ ఉంటుంది మానవాళిని. అందుకే పరమాత్మ స్వరూపమైనటువంటి ముందు గ్రహ దర్శనార్థం అయిన తర్వాతనే మూల స్వరూపాన్ని దర్శనం చేసుకోవటం కూడా శాస్త్రములు చెప్తూ ఉన్నారు. ద్వాపర యుగంలో ఇది ప్రతిష్టాపన జరిగినటువంటి క్షేత్రం. ద్వాపర యుగంలో అంటే కలియుగం ప్రారంభం కాలే, 4000 సంవత్సరాల కిందట ప్రతిష్టాపన చేసినది ఆర్యోగం. చెన్నకేశవ స్వామిని ఏ రోజు ప్రత్యేకంగా పూజిస్తారు? చెన్నకేశవ స్వామిని ఏ రోజు ప్రత్యేకంగా పూజింపవలనేటటువంటిది ఇక్కడైతే లేదు. ఇక్కడ దేవస్థానంలో మేము ప్రవేశపెట్టుకోలేదు దాన్ని. ఎప్పుడైనా కూడా ప్రత్యేక పూజా విధానాన్ని ఒక బ్రహ్మోత్సవాల టైంలో 10 రోజులు నడిపింపజేస్తాము. ఏ తిథి అయితే విజయదశమి పడుతుందో ఆనాడే ప్రత్యేకమైనటువంటి పూజను కొనసాగింపజేస్తాం. ఏనాడైతే ముఖ్యమైనటువంటి ప్రధాన పండుగ అయినటువంటి ఉగాది ఏ టైంలో పడుతుందో, ఏ రోజు పడుతుందో ఆ రోజే స్వామివారికి నూతన సంవత్సరాది ఉగాది పండుగ పురస్కారాన్ని తెలియజేస్తాం స్వామివారికి. అంతే. గుడిలో రోజు జరిగే పూజలు ప్రాతకాలంలో స్వామివారికి అక్కడ పాద పూజ అనేటటువంటిది జరుగుతుంది. రోజువారి పాద పూజ అంటే మనం ఏ విధంగా పనులు దోముకొని మొహం కడుక్కుంటామో, ఏ విధంగా కాళ్ళు కడిగి పూజ చేస్తామో ఆ విధంగా స్వామివారికి పూజ చేస్తాం. శనివారం స్వామికి పూర్ణాభిషేకం ఉంటుంది. రోజువారీ కూడా పాదాభిషేకంతో ముగింపు చేస్తాం. తదుపరి వచ్చినటువంటి భక్తులకు మంగళారతి, తీర్థప్రసాద వినియోగం. జమ్మి చెట్టు విశిష్టత అంటే అక్కడ పాండవ కాలంలో మీరు వినే ఉంటారు. పాండవులంతా కూడా అక్కడ సంవత్సరాల పర్యంతం కూడా అరణ్యవాస ఘట్టంలో మనం వినే ఉన్నాం. తన యొక్క శస్త్ర అస్త్రములన్నీ కూడా ఆ శమే వృక్షం పైన పెట్టి అక్కడ కాపలాధారునిగా
శనైశ్వర స్వామి ఇంతవరకు కూడా కాపలా ఉండి వాళ్ళ విజయాన్ని చేకూర్చినాడు. అందుకే మన యొక్క కర్మ ఫలితాలన్నీ కూడా పోవాలని అంటే శమేవృక్ష దర్శనార్థం చేసుకోవాలని స్వామివారు అట్లాడి విజయదశమి నాడు శమేవృక్ష దర్శనార్థం బయలుదేరతాడు. ఆ కేశవుడే శ్రీమన్నారాయణుడే దర్శనార్థం శమే శమయతే పాపం శమే శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అని చెప్పేసి తన చుట్టూ మనం తిరగడానికి అక్కడ శమేవృక్ష దర్శనార్థమై స్వామివారు ప్రదక్షిణం చేసుకొని తన చుట్టూ మనం కూడా తిరిగి కర్మను పాపుకొని స్వామివారి ఆలయానికి వస్తాం. పుణ్యం రోజు స్వామివారిని ఎందుకు ఊరేగిస్తారు? ఇక్కడ పౌర్ణమి నాడు ఎందుకు ఊరేగింపు చేస్తాం స్వామివారిని? పౌర్ణమి అనేటటువంటి తిథి మానవులకు మాత్రం కాదు, దేవతా ఆరాధనకే ముఖ్యంగా తీసుకొని ఉంటాం పౌర్ణమి. కాబట్టి దేవతారాధన కార్యక్రమాలన్నీ కూడా పౌర్ణమి తిథి నాడే జరుగుతాయి. ఏ దేవతా కార్యక్రమాన్ని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం ముఖ్యంగా పౌర్ణమి నాడే తీసుకుంటాం, లేదా ఏకాదశి తిథి నాడే తీసుకుంటాం. బ్రహ్మోత్సవాలు ఒక భాగంగా పౌర్ణమి నాడే ఏర్పాటు చేసినారు తరతరాల నుంచి కూడా. ఆ స్వామికి పౌర్ణమి నాడే మనం విశేష పూజా కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకున్నాం మన దేవస్థానంలో. స్వామివారి భార్యల గొప్పతనం ఏంటి? స్వామివారి యొక్క లక్ష్మీదేవి భూదేవి ఇరువురు భార్యలు స్వామివారి, చెన్నకేశవ స్వామి, లక్ష్మీదేవి భూదేవి ఇరువురు భార్యలు. మరి గొప్పతనం ఏముంటుంది? గొప్పతనం అంటే ఏమిటి? అంటే పొగడడం స్వామివారి భార్యలు. పొగడడం అంటే అనేటువంటిది ఏమి ఉండదు దాంట్లో. లక్ష్మీదేవి భూదేవి ఇరువురు భార్యలు ఉంటారు స్వామివారికి. స్వామివారికి ముఖ్యమైనటువంటిది గరుడ వాహనం స్వామివారికి. ఇక్కడ వచ్చేసి మనకు ప్రథమం పుష్పపీఠం చ, ద్వితీయం సింహమేవ చ, తృతీయం శేషవాహనం, చతుర్థం ఆంజనేయకం, పంచమం పక్షిరాజంచ గరుక్మంతుడు పక్షిరాజంచ, షష్టమం గజేంద్రోక్షం, సప్తమం రథమారోహణ, అష్టమం అష్టమేవ చ, నవమం అంశవాహనం పటవిసర్జన. ఏకాంతోత్సవంతో పరిసమాప్తి అవుతాయి ఈ కార్యక్రమాలన్నీ. చాలా మంది చూస్తారు, అందరికీ తెలుస్తుంది. కళ్ళకు కనిపించే దేహం ఉన్నది. నిర్గుణతత్వానికి మనోనేత్రము సంభావించగల స్థితి ఉన్నది. మనుషునికి కనపడుతుంది, అది చైతన్య స్వరూపం కానీ కేవలం ఇది కనపడుతుంది, అది కనపడలేదు కదా. కానీ అది ఏ నిర్వికారం ఉంది, అదే త్వరలో ఉండాల్సి. అది రెండు కలిసి వ్యవహారం చేస్తాను. బ్లేడ్ ఉంది, తర్వాత రైజర్ ఉంది. మరి రైజర్ బ్లేడ్ వేరు సాయంత్రం 10 గంటలకు